హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ టెక్స్ట్ ఓవర్ఫ్లో. సో దీని గురించి తెలుసుకుందాం. ఓకేనా? మ్మ్. ఓకే, టెక్స్ట్ ఓవర్ఫ్లో వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే క్లిప్ అంటే ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎలిప్సిస్ అంటే మ్మ్, ఒక పేరాకి సపోజ్ ఒక పేరా ఉందనుకుందాం. సో పేరా ఉందనుకుంటే దానికి కంటిన్యూ అని 3 డాట్స్ ఉంటాయి, ఎక్సెట్రా అని 3 డాట్స్. సో అలా ఉంటాయన్నమాట, ఎలిప్సిస్ అంటారు దాన్ని. సో నేను కోడింగ్లో చేస్తాను. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ అనేది ఎక్కడ సపోర్ట్ అవుతుందంటే క్రోమ్లో సపోర్ట్ కాదు. మీరు కావాలంటే ఫైర్ ఫాక్స్లో ట్రై చేయండి. ఈ స్ట్రింగ్ గురించి నేను చెప్తాను, కోడ్ చెప్తూ ఉంటాను. మీరు కావాలంటే మీరు ఫైర్ ఫాక్స్లో చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సో ఇది మనకి ఒక ప్యారేజ్ అదే ఒక లోరెమ్ అనేది ఒక డివ్ తీసుకుంటాం. ఆ డివ్ తీసుకొని వైట్ స్పేస్ నో ర్యాప్, నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నో ర్యాప్ అంటే ఏమో అనేది. సో అది చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా? నో ర్యాప్ అని చేసేస్తాం. నెక్స్ట్ ఓవర్ఫ్లో హిడెన్ అని ఇచ్చేస్తాం. హిడెన్ అంటే ఇది కనపడదు అనమాట, ఈ బాక్స్ లోపల వెళ్ళిపోతుంది, హిడెన్ అయిపోతుంది. ఓకేనా? అది నేను కోడింగ్లో చేస్తాను, మీరు చూడండి. ఓకే, సో ఇది నెక్స్ట్ టెక్స్ట్ ఓవర్ఫ్లో అనే ఒకటి తీసుకుంటాం అనమాట. ఈ టెక్స్ట్ ఓవర్ఫ్లోని ఎలిప్సిస్ అని తెలుసు. ఈ ఎలిప్సిసే ఈ 3 డాట్స్ అనమాట. ఓకేనా? ఈ ఎలిప్స్ అనేది ఈ 3 డాట్స్, అది ఎలిప్సిస్. నెక్స్ట్ స్ట్రింగ్ అనేది నేను క్రోమ్లో యూస్ చేస్తుంది అని చెప్పిన కదా, క్రోమ్లో సారీ ఫైర్ ఫాక్స్లో వస్తుంది అని చెప్పిన కదా, అది స్ట్రింగ్ అనమాట. అంటే దీనికి కంటిన్యూ అని అర్థం. సో ఇది ఫైర్ ఫాక్స్లో వస్తుంది. మీరు కావాలంటే ఫైర్ ఫాక్స్లో ట్రై చేయండి. ఇక్కడ నాకు క్రోమ్ ఉంది కాబట్టి నేను చూపిస్తాను ఎలా అనేది, మీరు ట్రై చేయండి. ఓకేనా? సో దాని టెక్స్ట్ ఓవర్ఫ్లో వచ్చేసి స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగ్ లోపల పెట్టాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్దాం. సో కోడింగ్లో వెళ్ళే ముందు నేను రెండు పక్క పక్కన పెట్టేసుకుంటాను. సో ఇది ఐడియా ఉంది కదా మీకు. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, సో విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్స్. ఓకేనా? బార్డర్ నేను ఇక్కడ చేంజ్ చేస్తుంటే మీకు అక్కడ కనపడుతూ ఉంటుంది, అందుకే నేను ఇలా పెట్టాను. ఓకేనా? వచ్చేసిన బార్డర్. ఇప్పుడు ఏమి వైట్ స్పేస్. సో వైట్ స్పేస్ మీకు తెలుసు, వైట్ స్పేస్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. వైట్ స్పేస్ నో ర్యాప్. చూడండి వచ్చేసిందా, ఆ లైన్ వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే కింద టెక్స్ట్ టెక్స్ట్ ఓవర్ఫ్లో టెక్స్ట్ ఓవర్ఫ్లోలో ఎలిప్సిస్. సో ఎలిప్స్ ఏమొచ్చింది ఇక్కడ, నో ర్యాప్ ఇచ్చేసినాం కదా. సో నెక్స్ట్ ఓవర్ఫ్లోలో సారీ ఇదే ఈ టాపిక్ అయిపోయినాక ఓవర్ఫ్లో హిడెన్ అని ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? హిడెన్ అని ఇస్తే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 3 డాట్స్ వచ్చినాయి. సో ఇది కామెంట్ చేస్తాను. కామెంట్ చేస్తే ఆ డాట్స్ వెళ్ళిపోతాయి. చూడండి ఆ డాట్స్ లేవు కదా ఇక్కడ, మీరు గమనిస్తే. ఇది కామెంట్స్ తీసేస్తే ఏమవుతుంది, ఈ డాట్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ టెక్స్ట్ ఓవర్ఫ్లో ఎలిప్సిస్. ఇప్పుడు నేను ఈ ఎలిప్సిస్ తీసేసి స్ట్రింగ్ అని ఇస్తాను. స్ట్రింగ్లో ఇవ్వాలి. స్ట్రింగ్లో ఇస్తే ఇలా వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ రాదనమాట, ఎందుకంటే ఇది క్రోమ్లో రాదు, ఓన్లీ ఫైర్ ఫాక్స్లో వస్తుంది. ఓకేనా? అది తర్వాత నెక్స్ట్ ఈ స్ట్రింగ్లో ఏదైనా పెట్టుకోవచ్చు మనం. సో ఎలా అంటే ఈ ఈసీటీ ఇలా అయినా పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ రాదు. మీరు అక్కడ ట్రై చేయండి. ఓకేనా? ఖచ్చితంగా అక్కడ ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లిప్ అంటే ఏం లేదు, డిఫాల్ట్ అనమాట. క్లిప్ అంటే డిఫాల్ట్, మామూలుగానే అదే అనమాట. క్లిప్ ఇచ్చినా కూడా అదే. సో క్లిప్ అంటే డిఫాల్ట్. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.